మెయిన్ ఈ ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది, మన జీవితాలను, మన ఉనికిని మార్చగలిగినది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి నాతో పాటు న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. మీరందరూ అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలునకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలలో మొదటి రోజున మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి మీరు మా కొరకు దిగి వచ్చినందులకై స్తోత్రాలు. ఆదియు అంతము మీరే ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఆటంకం నుండి, ప్రతి కీడు నుండి తప్పించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలులందరూ కూడా బేతేలులో ప్రవేశించారు. బేతేలు అని అంటే దేవుని మందిరము. దేవుని మందిరంలోకి ఇశ్రాయేలు ప్రవేశించి ఏడుస్తూ సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో ఎదురు చూచారు. దేవుని సన్నిధిలో ఎదురు చూచారు. వారు ఎందుకు ఎదురు చూచారంటే, యెహోవా సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిలో అర్పించారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మందిరంలో మనము మొదట సమాధాన బలులను, అంతకంటే ఎక్కువగా మనము దహన బలులను అర్పించాలి. ఇప్పుడు ఉపవాసంలో దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే దహన బలిని కోరుకుంటున్నాడు. దహన బలి దేవునికి చాలా ఇష్టమైనది. బాగా గమనించాలి. వాక్యం మీరు ఎంత లోతుగా వింటే నాకు మీరు మళ్ళీ తిరిగి కామెంట్ చేయరు. దహన బలులు ఏమని చెప్పబడిందనంటే, అక్కడ యెహోవాకి అనగా దేవుని యొక్క సన్నిధిలో వారు మొదట దహన బలిని అర్పించారట. దహన బలి అనే మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణముగా దేవునికి అర్పించబడిన బలి అని అర్థం. పరిపూర్ణమైన బలి దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. దేవుడు నీ నుండి నా నుండి ఒక దహన బలిని దహన బలి అని అంటే నిలువెల్లా నువ్వు దేవుని బలిపీఠము దగ్గరికి, నిలువెల్లా దేవుని అగ్ని దగ్గరికి, నిలువెల్లా దేవునికి నువ్వు సంపూర్తిగా సజీవ యాగంగా అప్పగించుకోవడమే దహన బలి. ఈ దహన బలి దేవునికి ఎంత ఇష్టమో ఒకసారి లేవియా కాండంలోకి వెళ్ళి చూద్దాం. లేవియా కాండం దహన బలి దేవునికి ఎంత ఇష్టమైనదో ఒక్కసారి చూద్దాం. లేవియా కాండం 14వ వచనం. అతడు యెహోవాకి దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లో నుండి కానీ, తెల్ల గువ్వల్లో నుండి కానీ, పావురు పిల్లల నుండి కానీ తేవలను అని రాయబడింది. ఇప్పుడు ఈ పావురము ఎవరో కాదు, నీవు నేను అనుకుందాం. ఇప్పుడు ఈ పావురం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చినప్పుడు, ఇది దేవుని బలిపీఠం దగ్గరికి ఈ పావురాన్ని తీసుకొచ్చినప్పుడు యాజకుడు మొదట ఆ బలిపీఠం దగ్గరికి ఆ పావురాన్ని తీసుకురావాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ పావురం ఎవరో కాదు, నీవు నేను మండుచున్న దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. ఈ బలిపీఠం మీద దేవుని అగ్ని మండుతుంది. ఈ దేవుని అగ్ని మండుతున్నప్పుడు ఆ బలిపీఠము దగ్గరకు మనము ఆ దహన బలిగా అర్పించబడుతున్నటువంటి పావురమైనా నీవైనా నేవైనా మొదట దేవుని మందిరములో ఉన్న బలిపీఠము యొద్దకు చేర్చబడాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని బలిపీఠము యొద్దకు నువ్వు చేర్చబడతావో అప్పుడు యాజకుని యొక్క హస్తము నీ మీదకు వస్తుంది. యాజకుని యొక్క హస్తము, సేవకుని యొక్క హస్తము లేదా దేవుని హస్తము నీ మీదకు వస్తుంది. ఇప్పుడు యాజకుడు ఈ బలిపీఠము దగ్గరకు ఈ యొక్క పావురూప పిల్లను తీసుకొని వచ్చి దాన్ని అలాగా అడిగాడు ఒక మాట,
నువ్వు దేవునికి ఏం కావాలనుకుంటున్నావు అని అంటే ఆ పావురం అన్నది నేను దహన బలిగా మార్చబడాలనుకునింది. హల్లెలూయా. దేవుడు నీ నుండి నా నుండి, నేను స్పష్టంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను నన్ను ఒక దహన బలిగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఒక దహన బలిని నీ నుండి నన్ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దహన బలి దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క యాజకుడు ఆ పావురం యొక్క తలను మొదట తుంచేశాడు. ఇక యాజకుడు ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చిన వెంటనే ఇక తల లేదు, ఆ పావురానికి ఏమి లేదు, తల లేదు. తల లేకుండా ఆ తలను అమాంతంగా తుంచి బలిపీఠం దగ్గర పెట్టేశాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మొదట నువ్వు చేయాల్సింది, ఆ యొక్క బలిపీఠం దగ్గర మొదట నువ్వు తలను తుంచినప్పుడు ఆ తల ఇక అమాంతంగా తుంచబడి బలిపీఠం దగ్గర ఉండాలి. షమ్మ ఒకసారి వస్తే షమ్మాకు అర్థమైనట్టు చెప్తా. షమ్మ, ఇప్పుడు షమ్మ ఒక పావురం అనుకుందాం, దహన బలిగా మార్చబడి దేవుని దగ్గరకు వచ్చింది. పైకి రా బిడ్డ ఒకసారి. దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ పావురం పిల్ల అనుకుందాం, షమ్మ ఒక పావురం పిల్ల. ఇప్పుడు షమ్మ దేవుని దగ్గరకు వచ్చింది, ఒక తాను దహన బలిగా మార్చబడడానికి వచ్చింది. ఈ దహన బలిగా వచ్చినటువంటి ఈ యొక్క పావురు పిల్లను ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంటే ఒక దహన బలిగా మార్చబడాలి. ఆమెను చెప్తాం గట్టిగా. ఇప్పుడు యాజకుడు ఏం చేశాడంటే ఈ పావురు పిల్లను ఒక్కసారిగా తలను అమాంతంగా తుంచేశాడు. తలని ఏం చేశాడు? తుంచేశాడు. ఈ తల ఎప్పుడైతే తుంచబడిందో ఈ తల అమాంతంగా తుంచబడిన ఈ తలను తీసుకొచ్చి యాజకుడు ఆ బలిపీఠం ఎదుట అగ్నిలో వేసి దాన్ని దహించి వేశాడు. ఆమేన్. ఇప్పుడు పావురు పిల్లలకి ఏమి లేదు చెప్పండి? ఈ పావురానికి ఏమి లేదు? తల లేదు. ఎందుకు తల లేదంటే తల దేవునికి ఇచ్చేసింది. నీ జీవితంలో నీ శిరస్సును ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి ఇస్తావో అప్పుడు యేసయ్య నీకు శిరస్సు అయి ఉంటాడు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక, ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. యేసు ప్రభు సంఘానికి శిరస్సు కనుక నీవు ఈ శిరస్సుతో ఉంటే నేనేం పరిచర్య చేయలేను. నా శిరస్సును ఎప్పుడైతే నేను తీసి బలిపీఠం దగ్గర పెడతానో అప్పుడు యేసయ్యలో ఉన్న శిరస్సు నా జీవితాన్ని అంటుకుంటుంది. ఆమేన్. ఇప్పుడు పావురానికి తల లేదు, ఈ తల అమాంతంగా అక్కడ తెచ్చింది. ఇప్పుడు కళ్ళుతో లోకాన్ని చూడలేదు, చెవితో లోకపు మాటలు వినలేదు. అర్థమైందా? ఈ లోకంలో లోకపు మాటలు మాట్లాడలేదు. ఈ యొక్క రకరకాల వాటిని తింటూ అటు తినలేదు. ఎందుకు తినలేదంటే ఈ పావురానికి ఏమి లేదు? తల లేదు. పావురానికి ఏమి లేదు? తల లేదు. ఇక జ్ఞానేంద్రియాలు కూడా లేవు. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నోరు, ఇవేమీ లేవు. ఎందుకు లేవంటే అవి దేవునికి అప్పగించబడింది. దేవునికి అప్పగించబడినటువంటి ఈ యొక్క పావురము ఇప్పుడు దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. నీవు నేను దహన బలిగా మార్చబడాలి దేవుని సన్నిధిలో. రెండవదిగా ఏమని రాయబడిందంటే యాజకుడు ఆ యొక్క దహన బలికి అనగా ఆ పావురు పిల్లను తీసుకొని వచ్చి తలను తుంచివేశాడు. రెండవదిగా ఏం చేశాడు? దాని రక్తమును బలిపీఠం పక్కనే పిండేశాడు. ఇప్పుడు ఇది యొక్క రక్తాన్ని లేదా దీనిలో ఉన్న శక్తిని, బలాన్ని అంతా తీసుకొచ్చి ఎక్కడ వేసాడంటే బలిపీఠం దగ్గర అలాగా కార్చేశాడు. ఇప్పుడు నీకున్న బలము, నీకున్న త్యాగము, నీకున్న సంపూర్ణత అంతా నువ్వు ఎక్కడ ఉంచాలంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉంచాలి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైతే దేవుని బలిపీఠం దగ్గరకు మన యొక్క అర్పణను తీసుకొస్తామో, మన హృదయార్పణను తీసుకొస్తామో, మన నీతి బలులు తీసుకొస్తామో, మన దహన బలు లాంటి మన యథార్థతను తీసుకొస్తామో అప్పుడు ఆ పావురం ఏ రీతిగా అయితే రక్తమంతా బలిపీఠం దగ్గర చిందించబడిందో మన జీవితంలో సమస్తాన్ని దేవుని వాక్యం అనే బలిపీఠం యొద్ద మనం సమర్పించుకోగలం. హల్లెలూయా. మూడవది ఆ యాజకుడు ఏం చేశాడో చూడండి. లేవియకాండం 1వ అధ్యాయము 16వ వచనం. దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిది వేయు చోట దానిని వేయవలను అని రాయబడింది. రెండవదిగా పాస్టర్ గారు యాజకుడు ఏం చేశాడంటే దీని పొట్టను కోసేసి ఈ పొట్టలో ఉన్నవన్నీ బయటికి తీసుకొచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలో కడుపే దేవుడుగా అనుకుంటాం కాదు. ఉపవాసంతో ఎప్పుడైతే మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మన విజ్ఞాపన ధ్వని దేవునికి వెళ్ళాలని మనం చీల్చబడే అనుభవంలోకి వెళ్ళాలి. వాక్యము ద్వారా చేల్చబడాలి. ఒకవేళ 21 రోజుకి నువ్వు బైబిల్ చదివేయగలవు. ఆమేన్. నువ్వు అనుకుంటే 20 రోజులకు బైబిల్ చదివేయచ్చు. నేను ఆ తీర్మానం చేశాను. దేవునికి మహిమ, దేవుడు నాకు సహాయం చేయను గాక. 21 రోజుకు నువ్వు బైబిల్ చదివేయగలవు, బైబిల్ పూర్తి చేయగలవు. ఇది ఒక నియమముగా పెట్టుకో, నువ్వు ఒక నిబంధనగా పెట్టుకో. ఎంత ఆశీర్వాదం కలుగుతుందో నువ్వు చూస్తావు. ఇప్పుడు ఈ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినటువంటి ఈ పావురానికి ఆయన పొట్ట ఊడదీసి ఈ పొట్టలో ఉన్న మలమనంతా తీసుకొచ్చి బలిపీఠం యొక్క తూర్పు వైపున పడవేశాడు. ఇప్పుడు ఈ పావురానికి తల లేదు,
రెండవదిగా పొట్ట కూడా లేదు, పొట్టంతా ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది. అంటే లోపల ఇంకా అజితేంద్రియాలు లేవు, కల్మషం లేదు, కుట్ర లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, శత్రువుడైనా క్షమించి వేయడం, శత్రువుడైనా మన్నించి వేయడం, అందరినీ క్షమిస్తానని చెప్పడం. నువ్వు క్షమించకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, క్షమించకపోతే పరలోకానికి వెళ్ళవు. మనం ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటామో, మనం వాక్యం ద్వారా చీల్చబడతాం. నువ్వు క్షమించలేదంటే వాక్యం ద్వారా చీల్చబడలేదని అర్థం. నువ్వు ఇతరులను మన్నించలేదంటే వాక్యం ద్వారా చీల్చబడలేదని అర్థం. ఇప్పుడు ఈ పావురము నిలువెల్లా చీల్చబడింది. ఈ పావురము ఒక దహనబలిగా మార్చబడ్డానికి దేవుని ఎద్దుకు వచ్చింది. ఆమేన్. రెండో విషయం చెప్తున్నాను నేను. ఈ యొక్క యాజకుడు దాని పొట్టనంతా ఓడదీశాడు. ఆ తర్వాత దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను అని రాయబడింది. ఈ యాజకుడు ఏం చేశాడంటే రెక్కల్ని ఇలాగా చీల్చేశాడు. ఇప్పుడు పావురానికి ఏమి లేవు, రెక్కలు లేవు. రెక్కలు రెండు విరిచి వెనకాల ఇలాగ విరిచేశాడు. ఇప్పుడు ఈ పావురానికి నేను చెప్తున్నాను, నువ్వు ముందుకు ఎగురుకొని పో అని అంటే ఈ పావురం ముందుకి ఎగరలేదు. హల్లెలూయా. ఇంక ఇది ఏం చేయలేదు, ముందుకు ఎగరలేదు, లోకంలోకి ఎగరలేదు. లోకంలోకి ఎగరమంటే ఇది ఎగరలేదు, ఎందుకంటే దానికి ఏమి లేవు, రెక్కలు లేవు. ఇంకొక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళదు ఇది, ఎందుకంటే ఈ పావురానికి ఏమి లేవు, ఇప్పుడు రెక్కలు లేవు. ఎప్పుడైతే మన సంఘాన్ని మనం అంటిపెట్టుకొని ఉంటామో, మనం ఎప్పుడైతే మన సేవకుడిని అంటిపెట్టుకొని ఉంటామో, ఎప్పుడైతే మనం ఒక సంఘ క్రమంలో ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ యాజకుడు ఏం చేశాడంటే ఈ పావురానికి రెండు రెక్కలు లేవు, రెక్కలు విరవబడ్డాయి. ఈ రెక్కలు విరవబడిన పావురము సంపూర్తిగా ఇంకా బలిపీఠం దగ్గరే కూర్చునేసింది. హల్లెలూయా. ఇంకెక్కడికి ఎగరలేకపోయింది బిడ్డ, ఇంకెక్కడికి వెళ్ళలేకపోయింది. ఐరిస్ ఇక పావురం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు పావురం ఏం చేశాడంటే యాజకుడు ఏం చేశాడు, అమాంతంగా ఈ పావురు పిల్లని అనాంగా ఎత్తి ఆ మండుచున్న ఆ యొక్క బలిపీఠం మీద దాన్ని పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద, ఆ మండుచున్న బలిపీఠం మీద ఈ పావురాన్ని ఎత్తి ఇక్కడ పెట్టేశాడో, ఈ పావురము అగ్నిలో పూర్తిగా కాలిపోయింది. హల్లెలూయా. ఇక పూర్తిగా దహించి వేయబడింది. అది యెహోవాకి ఇంపైన సువాసన కలిగిన హోమము అని రాయబడింది. ఇప్పుడు యెహోవాకి ఇంపైన సువాసన కలిగిన హోమముగా ఎప్పుడైతే ఈ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి ఈ పావురం అర్పించబడిందో, అది యెహోవాకి ఇంపైన సువాసన కలిగిన హోమముగా మార్చబడింది. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే నువ్వు సజీవ యాగముగా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ముందుకు సాగాలి. నువ్వు దేవుని కొరకు నువ్వు సంపూర్తిగా అప్పగించబడిన వ్యక్తిగా ఉండాలి. నీ తల తుంచబడాలి, నీ శరీరం చీల్చబడాలి, నీ రెక్కలు, నీ ఆలోచనలు, నీ యొక్క లోక పద్ధతులన్నీ విరవబడాలి. అంతకంటే ఎక్కువగా నువ్వు మండుచున్న బలిపీఠం ఎదుట అర్పించబడిన పావురమై ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. ఆమేన్. ఇది దహన బలి. ఇదేంటిది? యెహోవాకి ఇంపైన సువాసన కలిగినటువంటి దహన బలి. ఈ దహన బలిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో నీకు ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది. అంతకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన మహిమను నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ఒక దహన బలిగా సమాధాన బలుల్ని అర్పించారు. ఉపవాసం అండి. ఉపవాసంలో నువ్వు ఏం చేయాలంటే దహన బలిగా నువ్వు మారిపోవాలి, సమాధాన బలిగా నువ్వు మారిపోవాలి. ఎప్పుడైతే నువ్వు సమాధాన బలిగా మారుతావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఒక నియమము కలిగి ఇప్పుడు నువ్వు నిలబడు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. రెండవది 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మొదటగా ఉపవాసంలో ఉన్నప్పుడు దేవునికి దహన బలిగా, సమాధాన బలిగా మనము అర్పించబడాలి. రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం వారు యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చూడండి, వాళ్ళ మిస్పా అంటే దేవుని మందిరం. మిస్పా అంటే ఏంటి? దేవుని మందిరం. సమూయేలు కాలంలో మిస్పా అనేటువంటి ఒక మందిరం ఉండేది. మిస్పా అనే ప్రదేశంలో దేవుని మందిరం ఉండేది. ఆ దేవుని మందిరంలో ఇశ్రాయేలందరూ కూడుకొని నీళ్లు చేది దేవుని మందిరంలో పోశారు. ఆమేన్. నీళ్లు చేదడం అనంటే మన జీవితంలో లోతుగా కొన్ని ఉంటాయి, లోతులో కొన్ని ఉంటాయి. అది ఏ పాపమైనా సరే అది లోతులోనే ఉంటుంది. ఆ లోతులో ఉన్న పాపాన్ని నువ్వు చేది దేవుని సన్నిధిలో అలాగా నువ్వు దాన్ని పోసినప్పుడు పాపాత్ములని ఇశ్రాయేలు ఒప్పుకున్నారు. హల్లెలూయా చెప్దాం గట్టిగా.
వాళ్ళు రెండవదిగా నువ్వు ఈ ఉపవాసంలో నేను పాపిని అని ఒప్పుకోవాలి. నువ్వు పరిశుద్ధుడివే, కానీ ఇంకా నీ లోపల ఏదైనా దాచబడింది ఏదైనా ఉంటుందేమో, ఏదైనా మనలో ఉంటుందేమో. మనం సరిచేసుకోవడానికే ఉపవాస ప్రార్థన, సరిచేసుకోవడానికే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప దివ్యమైన అవకాశం. ఇశ్రాయేళ్ళు మొదట దహన బలులు అర్పించారు. రెండవదిగా ఇశ్రాయేళ్ళు నీళ్లులాగా తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఉపవాసంలో మన పాపములన్నీ ఒప్పుకోవాలి. మన డాగును మచ్చను సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించబడతావో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూస్తావు. ఉపవాసంలో నువ్వు చేయాల్సిన రెండోది ఏంటంటే, నీ ప్రతి పాపాన్ని కాకుండా నీ కుటుంబంలో ఉన్న పాపాలన్నీ కూడా, బిడ్డల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థించాలి. యోబు అదే చేశాడు. యోబు ఏం చేశాడనంటే, యోబు తన జీవిత కాలంలో ప్రతి ఒక్కరి కొరకు దహన బలి నర్పించాడు. ప్రతి ఒక్కరి కొరకు తన బిడ్డలు తమ హృదయంలో పాపము చేసి తిరేమోనని తలంచి ఆయన ప్రతి ఒక్కరి కొరకు దహన బలి నర్పించాడు. ఎప్పుడైతే దహన బలి నర్పించాడో, ఇక ఆశ్చర్యాల వెంబడ ఆశ్చర్యాలు యోబు జీవితం జరిగాయి. యోబు వంటి ధనవంతుడు ఆ దేశంలో ఎవరూ లేరు. యోబు యథార్థవంతుడు, యెహోవా దృష్టికి న్యాయవంతుడు, సత్యవంతుడుగా ఉన్నాడు. ఒక మనిషికి యథార్థత ఎప్పుడు వస్తుందంటే, నీవు మొదట దేవుని సన్నిధిలో నీ పాపము నొప్పుకొని దేవునికి నీవు సంపూర్తిగా లోబడినప్పుడు. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. మూడో విషయం దయచేసి నాతో పాటు చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. తెచ్చి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అక్కడనున్న యూదులు మహా దుఃఖముతోను, ఏడుపులను, రోదనతోను పడి ఉండిరి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులందరూ కూడా షూషాను కోట దగ్గర ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ఉపవాసం ఎందుకనంటే, వారు అనగా యూదులు ఉపవాసం ఉండి మనోదుఃఖముతో, అలాగ కన్నీటితో, యాచనతో వారు ప్రార్థన చేస్తున్నారు. రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే యూదులందరినీ చంపేయాలి. ఇప్పుడు వారి చేతిలోంచి తప్పించబడ్డానికి ఏ అవకాశం లేదు. ఇంకా యూదులకి చావే ఇంకా శరణ్యం. ఇప్పుడు చావు మీదకు వచ్చేసింది. చావు మీదకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్దామా? ఒకసారి స్లోగా చదువునన్న. వారు ఉపవాసం ఉండి ఏం చేశారట? మనోదుఃఖముతోను, మనోవిచారముతోను గలదై. 3వ వచనం చదువమ్మా. షమ్మా మైక్ తీసుకోమ్మా. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఉపవాస ప్రార్థన ఉగ్రతను తప్పివేస్తుంది. నీ మీదకు రాబోతున్న ప్రతి శిక్షను తప్పిస్తుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా. నీ మీదకు రాబోతున్న ప్రతి ప్రమాదాన్ని తప్పిస్తుంది. నీ మీదకు రాబోతున్న ప్రతి విపత్తును తప్పిస్తుంది. నీ కుటుంబం మీదకు రాబోతున్న ప్రతి అల్లకొల్లోలను ఉపవాసం తప్పించి వేస్తుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇశ్రాయేలుకి తెలియదు. ఇక రేపు చచ్చిపోవాలి ఇశ్రాయేలు. వాళ్ళకున్న ఒకే ఒక శరణ్యం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థించడం. వాళ్ళు ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఏ రాజాజ్ఞ అయితే ఉన్నదో ఆ రాజాజ్ఞ యేసుక్రీస్తు నామములో రద్దు చేయబడింది. ఆమేన్ చెప్తాం గట్టిగా. రద్దు చేయబడింది.
ఉపవాస ప్రార్థన ఉగ్రతను తప్పేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని కోపాన్ని తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన రాబోతున్న శిక్షను తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని శిక్షకు మనల్ని గురి కాకుండా ఆ కృప మనల్ని తప్పిస్తుంది. ఇప్పుడు ఉపవాసం ఏం చేస్తుందంటే యూదులందరినీ కాపాడింది. ఎస్తేరు కూడా షూషాను కోటలో తన పనికత్తులందరూ కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు బయట చేరి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే యూదుల యొక్క సమాజం అంతటినీ దేవుడు భద్రపరిచాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా జెర్మియా? ఆ సమయంలో యూదులందరినీ చంపేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ అంశావళి నుంచి రాడు. ఆమేన్. యేసు ప్రభు లేడు. ఇంకా యేసు ప్రభు వస్తే ఈ యొక్క రక్షణ కార్యం జరుగుతుందని సాతానుడికి ముందుగా తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడంటే యూదుల్నే లేకుండా చేద్దామని చేశాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే యూదులు ఉండాలి. ఆ యూదుల్లో నుంచి యెషయా రావాలి. యెషయాలో నుంచి అనగా దావీదు రావాలి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి రావాలి. అంటే షూషాను కోటలోకి సాతానుడు అంతగా ప్రయత్నించాడనంటే యూదులను చంపాలని. యూదుల కోసం కాదు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి దావీదుల నుంచి రాకూడదని, దావీదే పుట్టకూడదని, యెషయా పుట్టకూడదని వాడు ఆలోచించాడు. ఈ రాత్రి నీవు నేను గమనించాల్సింది ఏంటో తెలుసా? నీ యొక్క కుటుంబానికి వ్యతిరేకంగా, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి వ్యతిరేకంగా, నీ పరిచర్యకు వ్యతిరేకంగా, నీ యొక్క కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా సాతానుడు ఏ పన్నాగాలైతే పన్నాడో అవన్నీ యేసుక్రీస్తు నామములో లయము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు చేసే మహత్కార్యాలను నువ్వు నిశ్చయముగా చూడబోతున్నావు. నీకు దేవుడు ఏది కనుమరుగు చేయడు, ఏది నీ కనుమరుగు చేయడు. 4వది చూద్దాం దయచేసి, నాతో పాటు చూడండి. చాలా ప్రాముఖ్యమైంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. తిరిగి రండి, కమ్ బ్యాక్. నువ్వు తప్పిపోయి చాలా కాలమైంది. నువ్వు దేవునికి దూరమై చాలా కాలమైంది. నువ్వు దేవుని మరిచిపోయి చాలా కాలమైంది. దేవుని పాదాలు పట్టుకొని చాలా కాలమైంది. తిరిగి మళ్ళా నువ్వు ఉపవాసం ద్వారా నీ ప్రార్థనా జీవితాన్ని కట్టుకో. పడిపోయిన నీ బలిపీఠాన్ని కట్టుకో. ఆరిపోయిన అగ్నిని తిరిగి మరలా మండించు. నీలో చల్లారిపోయిన ఉజ్జీవాన్ని తిరిగి మరలా రగిలించు. నీ జీవితంలో ఎక్కడైతే ఉజ్జీవం చల్లారిపోయి ఉజ్జీవమే నీలో లేకుండా చేశాడో ఆ ఉజ్జీవాన్ని నీలో నువ్వు రగిలించుకోవడానికే నీకు ఈ ఉపవాస ప్రార్థన. అందుకే ఇప్పుడైనా నువ్వు నేడైనా మీరు తిరిగి వెనక్కి రండి. ఇది యెహోవా వాక్కు. హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా నువ్వు రోధించు, కన్నీరు విడుచు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. నువ్వు తిరిగి రండి. ఇది యెహోవా వాక్కు. తిరిగి రండి అని అంటే నువ్వు ఎటో వెళ్ళిపోతున్నావు అని అర్థం. నువ్వు తిరిగి రండి, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. తిరిగి రండి, నువ్వు తప్పిపోయావు కనుకనే తిరిగి రమ్మంటున్నాడు. నువ్వు ప్రార్థించడం ఆపివేశావు కాబట్టి తిరిగి మళ్ళా వెనక్కి వచ్చి ప్రార్థించమంటున్నాడు. నువ్వు ఉపవాసం ఉండడం ఆపివేశావు కాబట్టి తిరిగి వెనక్కి వచ్చి ఉపవాసం ఉండమంటున్నాడు. నువ్వు వాక్యం చదవడం మానేశావు కాబట్టి తిరిగి వెనక్కి వచ్చి ఉపవాసం ఉండి వాక్యం చదవమంటున్నాడు. నీ జీవితంలో అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన నిన్ను మరలా దేవుడు కొనసాగింప చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు నిన్ను కొనసాగింప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. బిడ్డ, ఆ వాక్యం చదువునాను ఇప్పుడు 12వ వచనం మధ్య భాగంలో నుండి. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తర్వాత బిడ్డ, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత కలిగిన వాడు, శాంతిమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ఆయన కరుణామూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, శాంతమూర్తి.
ఆయన యొక్క కోపం, ఆయన శిక్ష నీ మీదకి రాకూడదనంటే ఈ ఉపవాస ప్రార్థన ఒకటే నేను తప్పిస్తుంది. ఈ ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేశావో నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసినట్టే. ఈ ఉపవాసాన్ని తక్కువ న్యూన్యత భావంతో ఆలోచించావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టే. నువ్వు దేవుని యొక్క అమూల్యమైనటువంటి స్పర్శను ఈ ఉపవాసంలో కోల్పోతావు. కోల్పోకూడదని దేవుడిని హెచ్చరిస్తున్నాడు ఆరంభంలోనే. ఆయన అత్యంత కృప కలిగిన వాడు కనుక, ఆయన శాంతమూర్తి కనుక తాను నిర్దేశించిన కీడు నీ జీవితంలో చేయడు ఇంకా. ఆమేన్. తాను ఒక కీడు చేయాలనుకున్నాడు, ఆ కీడు తప్పిపోతుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఏదో జరగాలనుకున్నది నీ జీవితంలో, దేవుడు దాన్ని జరగనివ్వడు. ఏదో చేయాలనుకున్నాడు, అది నీ జీవితంలోకి చేయనీయుడు. ఆయన నీ మీద ప్రేమను చూపించబోతున్నాడు. ఆమేన్. నీ మీద మళ్ళా కృపా వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. నీ మీద దేవుడు మళ్ళా సమృద్ధిని కుమ్మరించబోతున్నాడు. నీ జీవితంలో ముయ్యబడిన తలుపులు తెరవబోతున్నాడు. నీ జీవితంలో మళ్ళా దేవుడు ఆత్మ సంబంధమైన వర్షాన్ని కురిపించి నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆయనని దీవెనకరంగా చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. తాను నిర్దేశించిన కీడును ఆయన చెయ్యక నీ గురించి పశ్చాత్తాపడబోతున్నాడు. ఇది యెహోవా వాక్కు, దేవుని వాక్కు. ఇది నీ జీవితంలో ఆ కీడును తప్పించడానికే ఉపవాస ప్రార్థన. నీ బిడ్డను ప్రమాదం తప్పించడానికే. శూన్యమైపోయింది నీ భవిష్యత్తు, ఇక నీ భవిష్యత్తు యొక్క ద్వారాలన్నీ మూయబడ్డాయి, నీ జీవితం అంతా కూడా ఖాళీ అయిపోయింది అని చెప్పబడుతున్నప్పుడు వాటన్నిటి మధ్యలో ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే గొప్ప ద్వారాన్ని నీ కోసం తెరుస్తుంది. ఆమేన్. మూయబడిన తలుపులు తెరుస్తుంది. ఆగిపోయినటువంటి అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు కదిలించి నీ ముందుకు తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ఈ వాక్యం చివరిలో నాకు చాలా ఇష్టమైన మాట, నీ హృదయమును కాక వస్త్రములు కాక నీ హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరుగు. వస్త్రాలు చింపుకోవద్దు ఉపవాసంలో, పైపైన నటన చేయొద్దు. నీ హృదయాన్ని చింపుకో. నీ హృదయం కఠినమైనది, హృదయం ఇంకా నీకు జాగు చేస్తుంది, ఇంకా హృదయం ఇంకా పశ్చాత్తాపడడం లేదు, మెత్తన చేయబడడం లేదు. కనుక నీ హృదయాన్ని చింపుకో. నీ హృదయాన్ని చింపుకొని యెహోవా తట్టు తిరుగు, చాలంతే. యెహోవా తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు దేవుని అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని అనుగ్రహ ఆశీర్వాదం నీ జీవితంలోకి రావడం నువ్వు చూస్తావు. ఈ సమయంలో దేవుడు ఈ వాక్యం మన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సంఘానికి క్షేమం దయచేయండి. ఈ సంఘములను ప్రతి ఒక్కరికి క్షేమమును, కృపను విస్తరింప చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు వాక్యమున నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఉపవాసం కొరకు సిద్ధపరచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి కీడును తొలగించండి. ప్రభువా, ఉపవాస ప్రార్థన ద్వారా దహన బలిగా మా జీవితాలను అప్పగిస్తున్నాం నీ బలిపీఠం దగ్గర. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువా మా జీవితంలో నాయన జరగబోతున్న కీడు నుండి మమ్మల్ని తప్పించబోతున్నావు. నీ కార్యము వెంబడి కార్యాలు మా జీవితంలో జరుగునుగాక. ఏదైతే శాతానుడు మా పట్ల ప్రభువా ఏవైతే ద్వారాలు మూసాడో ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ద్వారాలన్నీ తెరవబడునుగాక. నా ఆత్మీయ జీవితం ఉన్నత స్థితికి వెళ్ళునుగాక. నా ఆత్మీయ జీవితంలో మంటలు కలుగునుగాక. నా ప్రార్థన జీవితంలో మంటలు కలుగునుగాక. నా సంఘ జీవితంలో ఉజ్జీవం కలుగునుగాక. ప్రభువా, బ్రాంచ్ సంఘాలలో ఉజ్జీవాలు కలుగునుగాక. నీ కృపను విస్తరింప చేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే ప్రార్థనలో ఉన్నాం. జెర్మియా వచ్చి కొన్ని అంశాలు ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం.